హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ మైదా పిండితోని బజ్జీలు, ఈవినింగ్ స్నాక్స్. ఈ బజ్జీలను ఎలా రెడీ చేస్తామో ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కప్పు పెరుగుకు కప్పున్నర వాటర్ అనేది పోసుకోవాలి. కప్పు పెరుగుకు కప్పున్నర వాటర్ పోసుకోవాలి. పెరుగు అనేది పుల్లటి తీసుకుంటే మనకు బజ్జీలు అనేది టేస్ట్ బాగా వస్తాయి. పుల్లటి పెరుగు అనేది తీసుకోవాలి. బజ్జీలు అనేది మంచిగా గుల్లగా బాగా వస్తాయి. దీనిలోని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలి. సోడా వేసుకున్న తర్వాత ఈ పెరుగుని మొత్తము మనము ఎక్కడ ఉండలా చిన్నగా అట్లా లేకుండా ఉండలనేది లేకుండా మొత్తం ఒకటిగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా పెరుగు అనేది మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపే మిషన్ మనకు ఇది మనం సలయేసే మిషన్ లేకుంటే చేతిని కూడా ఇట్లా కలుపుకోవచ్చు. తర్వాత వేరే బౌల్ తీసుకొని ఒక 1/2 కేజీ మైదాపిండి జల్లించుకోవాలి. 1/2 కేజీ మైదాపిండిలో మనం ఇంతకుముందు పెరుగు అనేది కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ మనం ఇది పెరుగు అనేది పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. బాగా పిండిని అనేది ఎంత బాగా బీట్ చేస్తే మనకు బజ్జీలు అనేది అంత గుల్లగా వస్తాయి. మనం ఈ మైసూరు బజ్జీలు వేసేది మొత్తం పిండిని కలుపుట్లనే ఉంటుంది. పిండి ఎంత బాగా బీట్ చేస్తేనే మనకు మైసూరు బజ్జీలు అనేది ఎంత బాగా వస్తాయి. చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. మన వీడియోలో చెప్పిన విధంగా పిండి అనేది ఒక 10 to 15 minutes బాగా బీట్ చేయాలి. ఇట్లా మంచిగా ఉండలేకుండా మంచిగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఇలా కలిపిన పిండిని ఒక ½ an hour నుంచి 1 hour నానబెట్టాలి. అప్పుడు మనకు మైసూర్ బజ్జీలు అనేది బాగా వస్తాయి. ఇలా పిండి కలిపినప్పుడు 1 స్పూన్ వేడి నూనె వేస్తే మనకు ఆయిల్ అనేది పీల్చదు. పిండి కలిపినప్పుడు 1 స్పూన్ వేడి నూనె వేసుకోవాలి. అస్సలు ఆయిల్ అనేది పీల్చదు. లోపల బజ్జీలో ఆయిల్ అనేది ఉండదు. ఇట్లా మంచిగా మృదువుగా అయ్యే వరకు, సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 10 to 15 minutes మంచిగా బీట్ చేస్తూనే ఉండాలి. వీడియోలో చెప్పిన విధంగా మనము పిండి అనేది కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పక్కకు పెట్టుకోవాలి. ఒక 1 hour తర్వాత మనకి ఇట్లా మంచిగా బుగ్గల్లాగా ఇట్లా పొంగినది చూడండి, ఎంత బాగా వచ్చింది. మనకు పిండి అనేది నానిపోయింది, మంచిగా నానింది. తర్వాత మళ్ళీ ఒక్కసారి బీట్ చేయాలి. పిండి అనేది ఇట్లా బాగా బీట్ చేయాలి. మనకి ఇట్లా సాగుతుంది ఈ విధంగా రావాలి. తర్వాత ఇట్లా మనం చేతులకు తీసుకుంటే ఇట్లా పిండి అనేది ముద్దలాగా వాడాలి. ముద్దలాగా వాడితే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ అనేది కాగాక మనము కొంచెం పిండి తీసుకుంటూ మనం ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్న తర్వాత 2 దిక్కులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలుచుకోవాలి. ఇది మొత్తం పిండి కలుపుట్లనే ఉంటుంది. పిండి అనేది ఎంత బాగా కలిపితే అది మనకు బజ్జీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. తర్వాత కొంచెం ఒక 5 minutes కొంచెం గోలాక తీసుకొని ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అనేది వేడి చేసుకొని ఆయిల్లోకి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలిస్తే మనకు లోపల కూడా మంచిగా గోలుతుంది. ఇట్లా మంచిగా మనకి ఈ కలర్కి వచ్చినాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది అల్లం చట్నీతోని కానీ పల్లె చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.